అనంతపురం జిల్లా తాడిపత్రికి సిట్ అధికారులు పర్యటించారు. ఓం శాంతినగర్, మెయిన్ బజార్, సూర్యముని ఇల్లు, గానుగ వీధి ప్రాంతాలను సందర్శించారు. టీడీపీ వైసీపీకి చెందిన అసెంబ్లీ అభ్యర్థుల ఇళ్ల మధ్యలో ఉన్న జూనియర్ కాలేజీ క్రీడా మైదానాన్ని సిట్ అధికారులు సందర్శించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో రూరల్ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి, పట్టణ ఎస్ఐ గౌస్ బాషాతో కలిసి సందర్శించారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని ఇవాళ ఉదయం సిట్ అధికారులు సందర్శించనున్నారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి అనంతపురం నుంచి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. పర్యటన చేపట్టింది. నిన్న రాత్రి ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస ఆధ్వర్యంలో ఇద్దరు సీఎల్ కలిగిన బృందం తాడపత్రికి చేరుకొని తాడపత్రి పట్టణంలో ఈ అల్లర్లకు సంబంధించి ఓం శాంతి నగర్ లో కూడా పర్యటించింది. రెండోది, అల్లర్లు ఎలా జరిగాయి, అల్లర్ల కారణాలు ఏంటి, అల్లర్ల మీద నమోదైన కేసులు ఏంటి, రెండోది ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇందులో ఇంకా ప్రధానంగా అరెస్ట్ చేయాల్సిన ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ సిట్టు బృందం పూర్తిగా మీడియాకు కూడా దూరంగా ఉంది, మీడియాను కూడా కలవనివ్వడం లేదు. స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ ఈరోజు మొత్తంగా కొనసాగుతుంది. సిట్టు బృందం అధికారులు ఈరోజు విచారణ పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర డీజీపీకి అందించనున్నారు. ఈ విషయాన్ని దాని తర్వాత డీజీపీ పూర్తిగా ఎన్నికల కమిషన్ కు అందించనున్నారు. దాని తర్వాత చర్యలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ సిట్టు బృందం నివేదిక తర్వాతే తేలనుంది. అయితే ఈ సిట్టు బృందం తాడపత్రి పట్టణానికి చేరుకున్న నేపథ్యంలో అంటే ఇరు పార్టీలు టీడీపీ, మరోవైపు వైసీపీకి చెందిన పార్టీలు కూడా ఇప్పటికే అల్లర్ల సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన వారిని అరెస్ట్ లో డిఎస్పీ చైతన్య, అంటే కడప జిల్లాకు చెందిన డిఎస్పీ చైతన్య వచ్చి విచక్షణారహితంగా ఇరు పార్టీలు కార్యకర్తల మీద కూడా దాడులు చేశారు. రెండోది, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లలోని కెమెరాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేసి, అందులోని ఫర్నిచర్ ధ్వంసం చేసి, కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది ఎందుకు జరిగింది, ఈ విధ్వంసం మీద కూడా విచారణ చేపట్టాలి, దీనికి బాధ్యులైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అటు టీడీపీ, ఇటు వైసీపీ ఇరు పార్టీలు కూడా పోలీసుల మీద కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీ మాత్రం లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ కు ఈ విషయాల మీద అన్నింటినీ కూడా ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏదైతే రాష్ట్ర స్థాయిలో వర్ల రామయ్య టీడీపీకి సంబంధించి మాచర్ల, తాడపత్రి, రెండో చంద్రగిరి, తిరుపతికి సంబంధించిన అంశాల మీద వారు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు చిట్టాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు దీని మీద నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ జరగాలి, ఖచ్చితంగా బాధ్యులైన అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి ఒకవైపు ఇరు పార్టీలు ఫిర్యాదులు చేశాయి, మరోవైపు జరిగిన అల్లర్ల మీద సిట్టు బృందం ఏ స్థాయిలో విచారణ చేయబడుతుంది, మరి తదుపరి చర్యలు ఎలా ఉండబోతుంది అనేది అయితే మాత్రము అందరిలో నాటి పోలీసు అధికారుల్లో కానీ, ఇటు అల్లర్లకు సంబంధించి ఇరు పార్టీల నేతల్లో కానీ ఆందోళన ఉంది. మరి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా తాడపత్రి పట్టణంలో సిట్ అధికారులు విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.